ఇక పోటీ అంటే ఎట్లుంటదిలా గెలవడం ముఖ్యం తప్పితే మన వెనక మళ్ళీ ఎవరు ఓడిపోతున్నారు అనేది చూడనే చూడం దంచి కొట్టిందంటే గెలవాలి నెంబర్ వన్ పొజిషన్లో ఉండాలన్నట్టు ఉంటుంది కదా అట్లనే నా పరిస్థితి కూడా ఉన్నది. ఏందంటే సరదాగా మొదలైన మా జర్నీ ఇక చూడలి వచ్చేసరికి ఎండింగ్గా పోటీ లెక్క మారిపోయింది. ఇక ఇవాళ ఒక స్పెషల్గా చేద్దాము ఆ వంట అనేసి నేనైతే కిచెన్లో ఒక డజన్ కొడుకులు అయితే తీసుకొని మంచిగా కడిగేసిన కథం గిన్నెలో పెట్టేసిన. ఇక మంచిగా పెద్ద మంట పెట్టేసిన వచ్చి పని చూసుకుంటున్నా. అంటే అవి ఉడుకుతాయి కదా ఉడికినాక ఒక స్పెషల్ డిష్ చేద్దాం మంచిగా ఉంటుంది అనేసి ఇక పొట్టు తీస్తుంటే మాటల మా ఆయన నేను మాట్లాడుకుంటూ ఇక కథం ఆ మాటలన్నీ కూడా పోటీలో పడిపోయినాయి. ఏంది అని అంటే మా దగ్గర ఉన్న కోడుగులలో ఎవరు ఎక్కువ తక్కువ టైంలో తింటారు అనేది పోటీ పెట్టుకున్నాం. నాకేమో దవ్వ తినుడు రాదాయే, మా ఆయనేమో వేసిందంటే గుట్టుకుని ఒక గుడ్డు మాయం కాబట్టి నాకేం చేయాలో అర్థమవుతలేదు. మళ్ళీ పోటీలో ఓడిపోతున్నామో అరే ఎట్లా దేవుడా పెట్టింది గంత పెద్ద కండిషన్ కదా అని నాకేమో భయం కాబట్టి మాకు చిన్నప్పటి నుంచి అలా అలవాట్లేదు అంత దవ్వ తినడు ఏదైనా నిదానంగా తింటాం అది ఎంతసేపు అయినా కానీ అది కూడా టీవీ చూసుకుంటూ. ఇక మా ఆయననేమో దెబ్బ తిన్న అలవాటుకు ఒకటే తింటున్నారు. నిజంగా ఈ పోటీ తర్వాత నాకు ఏమర్థమైందంటే ఎవ్వరైనా సరే నువ్వు భర్తతోని తిండి దగ్గర పోటీ పెట్టుకుని మాత్రము భార్యలకే మైనస్లు వాళ్ళు తిన్నంత దెబ్బ మనం తినలేము, మనం ఖచ్చితంగా ఓడిపోతాం. ఇంకా కొట్టుట్లా తిట్టుట్లా మాటలలో పెట్టుకోవచ్చు కానీ తిండిపోతుని మాత్రం అస్సలే పెట్టుకోవద్దు అని అనిపించింది. ఎట్టకేలకు మాదైతే మాత్రం సరదాగానే పోటీ అయితే మాత్రం ఫినిష్ కావడానికి వచ్చేసింది. ఇక చెప్పేసిన కదా ఎరికైంది కదా నాకంటే మా ఆయననే ఎక్కువ తిన్నాడు, నాది తక్కువ అంటే ఎంత అనుకుంటున్నారు జస్ట్ ఒక గుడ్డులో సగం మాత్రమే గలలోపే ఆయన మొత్తం దంచిండు కూర్చున్నాడు. ఇంకా హైలైట్ ముచ్చట ఏంటంటే నేను తింటున్నా కదా అని ఆడు ఆయన బయటికి వేయండు నీళ్ళు తాగొచ్చిండు మా పిల్లలకు తినిపిస్తుండు వాళ్ళని చదువుతుండు అయినా కూడా మా ఆయన కంట నేను అట్టే నీళ్ళు అయిపోయినా. ఇక పోటీ అయితే మాత్రం అంత పెద్దది ఏం లేదు. ఇక ఆడోళ్ళు అంటే షాపింగ్కి మించిన పెద్దది ఏముంటుందిలా అక్కడికే తీసుకుపోతా అన్నాడు. సరే అని పోటీలో పాల్పడ్డా కానీ నా దగ్గర అయితే మాత్రం దాన్ని సాధించలేకపోయినా. మమ్మల్ని చూసి మా బిడ్డ కూడా మేము కూడా ట్రై చేస్తామని చేస్తుంది కానీ చిన్నోళ్ళకి ఏం తినబుద్ధి అవుతుంది. మేమేమో వాళ్ళని చూడలేదు, వాళ్ళు కూడా అట్నే ట్రై చేస్తున్నాడు. మా అమ్మ నాకు తినత్తలేదు కాదురా డాడీ నువ్వు ఎట్లా తిన్నారా అని వాళ్ళని ఒకరు అనుకుంటున్నారు. కానీ ఒక దానిపైన లక్ష్యం ఉండాలి కానీ మనకెంత రాదు అన్నదైనా కూడా ఆ పోటీలో దిగి మరీ సాధించడానికి అయితే ట్రై చేస్తాం కదా. కానీ ఈ గుణం ప్రతి దాంట్లో ఉన్నది అనుకోలేలా నిజంగా లైఫ్లో మస్తు సక్సెస్ అని అవుతుంది కదా లైఫ్. నాకైతే నిజంగానే అనిపించింది. ఒకసారి మీరు కూడా సోచాయించులే.